అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు మన సిఎండి గారు శ్రీ ముద్ద గారు, అట్లనే మన డైరెక్టర్ ఆపరేషన్స్ గారు, అదేవిధంగా డైరెక్టర్ పిఎన్పి గారు, డైరెక్టర్ టెక్నికల్ గారు, అదేవిధంగా మన జనరల్ మేనేజర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఇతర అధికారులు, కార్మిక సోదరులు సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం మన RG1 ఏరియాకి. ఎందుకంటే మన సిఎండి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతానికి మొదటిసారిగా వచ్చి, అది కూడా కార్మికులందరికీ సౌకర్యం ఉండేటటువంటి ఒక మ్యాన్ రైడింగ్ని ఇనాగ్రేషన్ చేయటం అనేది చాలా శుభదినం. ఇది ఎందుకంటే మనం ఒకప్పుడు అండర్గ్రౌండ్ మైన్ అంటే నడిచి వెళ్ళేవాళ్ళం, పాత రోజులు ఉండేవి, చాలా కష్టం ఉండేది. అట్లా నడిచి వెళ్ళటం వలన మన శ్రమ అంతా కూడా నడవటంలోనే పోతుంది, ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది, తర్వాత కార్మికులకు కూడా కష్టమవుతుందని ఆలోచన చేసి మన సింగరేణి యాజమాన్యం గతంలో మ్యాన్ రైడింగ్ తీసుకొచ్చారు. ఇప్పుడు రెండో మ్యాన్ రైడింగ్ కూడా ఏర్పాటు చేసుకోవటం అంటే మొత్తం వర్కింగ్ ప్లేస్ వరకు కూడా కార్మికులు వెళితే కార్మికులకి కొంత సౌకర్యం ఉంటుంది, ప్రొడక్షన్ కూడా మనకి పెరుగుతుందనే ఉద్దేశంతో మన ఏజెంట్ గారు, మేనేజర్ గారు, GM గారు ఈ 11 లైన్కి ఈ మ్యాన్ రైడింగ్ కొరకు గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని కృషి ఫలించింది. ప్రత్యేకంగా వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అట్లనే చైర్మన్ గారు మొదటిసారిగా మన ప్రాంతానికి వచ్చారు. సరే, వారిని మేము కలిసినప్పుడు వారు కూడా చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా మనం కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకుందాం, ప్రొడక్షన్ ఇవి కూడా పెంచుకొని కంపెనీ లాభాలు దిశగా ఉంటే మనం అన్ని పనులు కూడా చేసుకోవచ్చని వారు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే గత దాదాపు 11 నెలలుగా మెడికల్ బోర్డు ఆగిపోయింది. అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం గతంలోనే. తప్పనిసరిగా మళ్ళీ ఏర్పాటు చేద్దామని చెప్పారు. మరి వారు చెప్పిన ప్రకారం తొందరలో ఈ మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తే చాలామంది కార్మికులు అండర్గ్రౌండ్ దిగలేక, అనారోగ్యం వలన పని చేయలేక, లేదా పిల్లలు ఉద్యోగాలు లేకుంటే ఈ కారణాల వలన మెడికల్ బోర్డుకి అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మరి ఏదో కారణం వలన అది కొంతకాలం నిలిపివేయబడింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే మరి కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఇంకా మనం ఈ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి అందరూ బాగా సహకరిస్తారని చెప్పేసి మీ అందరి తరఫున చైర్మన్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లనే డిపెండెంట్స్ కూడా పెండింగ్ అయినాయి. ఒకప్పుడు మనం డిపెండెంట్ జాబ్ అంటే అన్ఫిట్ అయినా లేదా చనిపోయినా యాజమాన్యం ఇక్కడే అసలు GMFలో పర్సనల్ డిపార్ట్మెంట్లోనే ఇచ్చేసేవాళ్ళు. సరే, దాన్ని కొంతకాలం తర్వాత GM గారి పరిధిగానే తీసుకొచ్చారు. ఇప్పుడేమో ఎవరైనా మినిస్టర్స్ ఎవరైనా ఇవ్వాలని అంటారు. దీనివల్ల వాళ్ళ టైం కుదరకనో ఏదో కారణాల వల్ల ఆలస్యమవుతూ మెడికల్ ఫిట్ అయి కూడా దాదాపు 10 నెలలుగా జాబ్ లేక ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం కొంతమంది ఉద్యోగాలు కూడా వదిలిపెట్టారు. మా తండ్రి ఉద్యోగం వస్తుంది ఇక్కడ అని చెప్పేసి వేరే చేసే జాబ్ కూడా వదిలిపెట్టేసి వచ్చారు. ఇప్పుడు దిగిపోయిన కార్మికుడికి జీతం రాక, ఈ కార్మికుడి పిల్లలు మరి ఉద్యోగంలోకి ఎక్కక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. దయచేసి వారు మరి ఇది కూడా తొందరగా పరిష్కారం చేస్తే మంచిగా ఉంటుందని. అట్లనే విజిలెన్స్ పేరు మీద చిన్న ఇవాళ ఎన్నో మనకు తెలుసు పెద్ద పెద్ద సింగరేణిలో కేసులు జరిగినాయి. వాటి మీద విజిలెన్స్ అనేది అసలు సింగరేణికి నష్టాలు రాకుండా, కోట్ల రూపాయలు ఏదైనా లక్షల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంటే అటువంటి వాటి మీద విజిలెన్స్ పెట్టాలనే దాని కొరకు సింగరేణిలో విజిలెన్స్ పెడితే ఇవాళ అవన్నీ వదిలిపెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే దగ్గర ఇంకే చిన్న సమస్యల మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉండటం వల్ల చాలామంది కార్మికులు పాపం అప్సెట్ అవుతూ ఉన్నారు. వాళ్ళ తాత పేరు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇప్పుడు
ఎప్పుడో వాళ్ళ తండ్రి వాళ్ళ తాత ఎప్పుడో ఏదో పేరు మీద ఎక్కారని లేకపోతే ఏదో కారణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్మికుడు పిల్లవాడు కనుక మరి కరెక్ట్ పర్సన్ కాకపోతే మీరు ఇవ్వకండి, అది కరెక్టే ఉండదు. కానీ పాత చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సమస్యలు మన ఉన్నాయి పెండింగ్లో. అట్లనే మెడికల్కి సంబంధించి కూడా మనకి తెలిసి ఈ మధ్యకాలంలో మన మెడికల్ అటెండెన్స్ రూల్స్ పాతవి ఉండటం వల్ల ఈ కొత్తగా వచ్చేటటువంటి జబ్బులు కానీ కొన్నిటికి ఆ అటెండెన్స్ రూల్స్లో ఉండకపోవడం వల్ల కార్మికులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మెడికల్ అటెండెన్స్ రూల్స్ను కూడా మార్చడం ద్వారా ఈ మార్పేర్లు అనే సమస్య మీద విజిలెన్స్ కేసుల మీద కూడా ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తే మన సింగరేణి కార్మికులు మనం చాలా ఏదో పాత సామెత ఒకటి ఉంటుంది, కుడిమిస్తే పండగ అంటారు. అట్లనే మన కార్మికులకు కూడా చిన్న ఏం హెల్ప్ జరిగినా కూడా చాలా ఇదిగా చేస్తారు. మనం బిఏఎఫ్ఆర్కి పోయినప్పుడు కూడా ఆనాడు అసలు ఈ మిషనరీ లేదు, మనం యంత్రాలు లేకుండానే పనిచేసి ప్రొడక్టివిటీ పెంచి కార్మికులు, సూపర్వైజర్స్, అధికారులు అందరం కలిసికట్టుగా చేసి బిఎఫ్ఆర్ నుంచి బయటికి తీసుకొచ్చుకున్న ఘనత బహుశా భారతదేశంలోనే సింగరేణి అనేది మనందరికీ తెలుసు. అటువంటి చరిత్ర మన సింగరేణి కార్మికులకు ఉన్నది. ఎంకరేజ్ చేయడం ద్వారా కార్మికులని మనం చేయొచ్చు. చిన్న మనకి ఇవాళ 70,000 60,000 జీతం వస్తుంది. దానికంటే కూడా మన కార్మికులు చూసేది ఏంటంటే 20వ తారీఖు నాడు మనకి లేదు, ఇప్పుడు ఫస్ట్కి అయింది అనుకోండి, అది వచ్చే ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు. ఆ ఇన్సెంటివ్నే బాగా తీసుకొని మోటివేషన్ అయ్యి పనిచేసినటువంటిది ఉంది. మేము గత 2 సంవత్సరాలుగా కూడా యాజమాన్యం